నమస్తే అండి. వెల్కమ్ టు సితార్ ఎంటర్టైన్మెంట్ స్టూడియో. మీ ముందుకి మళ్ళీ నేను ఒక కొత్త వీడియోతో వచ్చానండి. ఈరోజు ఏంటంటే ఫారిన్కి వెళ్ళి చదువుకోవడం కానీ జాబ్ చేయడం కానీ అనే క్రేజ్ ఏంటి, ఎందుకు, ఇది ఎంతవరకు నష్టాలు ఇస్తుంది, ఎంతవరకు లాభాలు ఇస్తుంది అనే విషయం పైన మాట్లాడుకుందామండి. ఓకేనా? ఇప్పుడు నేను ఈ రోజుల్లో అబ్జర్వ్ చేస్తుంది ఏంటంటే చాలా మటుకి పిల్లలు ఫారిన్లో వెళ్ళి సెటిల్ అయిన వాళ్ళు ఉంటారు కదా, ఇక్కడ ఇండియాలో ఉన్న వాళ్ళ ఫ్యామిలీస్ ఎట్లా సఫర్ అవుతున్నారు అవి నేను చాలా చూసినాను, దగ్గర నుంచి అబ్జర్వ్ చేశాను. ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇప్పుడు ఇండియాలో పేరెంట్స్ ఇద్దరు పిల్లలున్నా, కూతురు కొడుకున్నా, కూతురు ఒక కంట్రీలో సెటిల్ అవుతుంది, కొడుకు ఇంకో కంట్రీలో సెటిల్ అవ్వడం, డైరెక్ట్ జాబ్స్ అయినా వెళ్తున్నారు, లేదా స్టడీస్ పరంగా లక్షల్లో ఖర్చు పెట్టి పేరెంట్స్ పంపిస్తున్నారు. కొంతమంది పేరెంట్స్ ఏంటంటే సోషల్ ఎలివేషన్ చాలా గ్రేట్, మా పిల్లోడు లండన్లో చదువుతున్నాడు, అమెరికాలో చదువుతున్నాడు, అక్కడ సెటిల్ అయ్యింది, ఇట్లా ఇది ఒక సోషల్ ఎలివేషన్, సోషల్ డిగ్నిటీ అనుకుంటున్నారు వాళ్ళు. అంటే ఇది ఒక షాన్, మాకు ఇది ఫోజులు అనమాట, మా పిల్లలు ఇక్కడ చదువుతున్నారు, మా పిల్లలు అక్కడ ఉన్నారని చెప్పుకోవడానికి కొంతమంది పేరెంట్స్ దీంట్లో డైవర్ట్ అయ్యి వాళ్ళు ఈ ఫారిన్ క్రేజ్ చూపిస్తున్నారు. పిల్లలకి ముందు నుంచే వాళ్ళకి సీట్స్ వేస్తున్నారు, పెద్దగైనాక నువ్వు ఫారిన్ వెళ్ళి చదవాలా, యూ విల్ బి ఫారిన్ రిటర్న్, అట్లా ఇట్లా అనేసి వాళ్ళకి ఎంకరేజ్ చేస్తున్నారు. కొంతమంది పేరెంట్స్ ఏంటి, పిల్లలు ఫ్రెండ్స్ వాళ్ళ సర్కిల్ మాట్లాడుకొని స్టడీస్ అయిపోయినాక మనము ఫర్దర్గా అబ్రాడ్కి వెళ్ళి చదువుకొని అక్కడ జాబులు చేసుకోవడం అని ఒక డిస్కషన్ వచ్చి ఫ్రెండ్స్ బాగా మొండి చేస్తారు పేరెంట్స్ దగ్గర. సో పిల్లల్ని ఎందుకు డిసప్పాయింట్ చేయాలి, వాళ్ళకున్న లైన్ ఎంకరేజ్ చేద్దాము అని కొంతమంది పేరెంట్స్కి ఇంట్రెస్ట్ లేకపోయినా పిల్లల్ని అబ్రాడ్కి పంపిస్తున్నారు. ఓకే, ఇక్కడ వరకు ఓకే. రిచ్ పేరెంట్స్ ఉన్నారు అనుకోండి, వాళ్ళకి ఇదేం పెద్ద పని కాదు, కొన్ని లక్షలు పెడతారు, పిల్లల్ని పంపిస్తారు, అక్కడ హ్యాపీగా చదువుకుంటారు, మళ్ళీ నెలకు కూడా వాళ్ళు లక్షల్లో పంపిస్తుంటారు ఖర్చులకి, ఎందుకంటే అక్కడ సంపాదించుకోవాలి, మిగతాదంతా వాళ్ళకి స్పెండ్ చేయాలంటే వాళ్ళు దే షుడ్ ఎర్న్ ఇన్ ఫారిన్ కంట్రీస్, వాళ్ళ లైవ్లీహుడ్ అక్కడ కంటిన్యూ కావాలా, జల్సాగా బతకాలన్నా ఇంకొంచెం అంటే ఖర్చులు తట్టుకోలేరు, అట్లుంటాయి. సో రిచ్ పేరెంట్స్ పిల్లలకి ఏంటి, అట్లా వాళ్ళు సంపాదించకపోయినా వీళ్ళు ఇక్కడ నెలకు లక్షలు పంపిస్తుంటారు. మరి వాట్ అబౌట్ మిడిల్ క్లాస్ పేరెంట్స్, మిడిల్ క్లాస్ స్టూడెంట్స్ అక్కడ పోతున్నారు ఫారిన్కి, ఎన్నెన్నో కష్టాలు పడుతున్నారు. నేను ఎంతోమంది మా ఫ్రెండ్స్ పిల్లల్ని చూసిన, అక్కడ ఫారిన్కి వెళ్ళిపోయి వాళ్ళు చదువుకుంటూ వాళ్ళకి డబ్బులు సరిపోక మేము ఇక్కడి నుంచి పంపించలేక లక్షలు అప్పులు చేసి వాళ్ళకు వచ్చే లోన్లు సరిపోక మా పిల్లలు పార్ట్ టైం పని చేసుకొని వాళ్ళ ఖర్చులు వాళ్ళు చూసుకోవాలి. అది ఆ కష్టమైన పని ఇటు చదువుకోవాలి, రెస్ట్లెస్గా ఫీల్ అయ్యి పని చేసుకోవాలి, ఇట్లా సఫర్ అవుతున్నారు. ఓకే, అక్కడ వారికి కూడా అంతవరకు ఓకే అనుకుందాం. కానీ అక్కడ చదువుకొని అక్కడ సెటిల్ అయ్యి ఉన్న పిల్లలు పేరెంట్స్ ఎంతవరకు చూసుకోగలుగుతారు, ఎంతవరకు వాళ్ళ ఫ్యామిలీని కేర్ తీసుకుంటారు. ఇక్కడ ఇండియాలో ఉన్న పేరెంట్స్ ఏంటి, పోయేస్తుంటారు, పిల్లలు అక్కడ ఉన్నారు కదా అని, వాళ్ళు అక్కడ సెటిల్ అయినారు కదా అనేసి వెళ్ళి ఫారిన్కి పోయి వచ్చి మళ్ళీ కొన్ని రోజులు గ్యాప్ తీసుకొని మళ్ళీ పోయిరాడు. ఎందుకంటే ఇక్కడున్న పేరెంట్స్కి కొంతమందికి అయితే టోటల్గా ఫారిన్లో ఉండడము, అక్కడ వాతావరణం కానివ్వండి, అక్కడ నేచర్ కానీ, ఆ సోషల్ యాక్టివిటీస్ కానీ ఎక్కడ తేడా, ఇక్కడ ఇండియన్స్ మాత్రం డెఫినెట్గా అక్కడ పోయి లాంగ్ టర్మ్ కానీ లాంగ్ రన్లో కానీ ఒక సంవత్సరం ఉండాలన్నా కూడా ఒక 6 నెలలు ఉండి రావడం అని ఎంతో నరకం అని చెప్పిన వాళ్ళు విన్నారు ప్రాక్టికల్గా. సో వచ్చేస్తున్నారు. సో పేరెంట్స్ ఇక్కడ ఉంటారు. సో వాళ్ళు అక్కడ సంపాదన పైన పోయి లక్షల్లో, మాకు నెలకి ఇండియన్ కరెన్సీలో లక్షలు ఈక్వల్ సంపాదిస్తున్నాము అని అక్కడ పిల్లలు సెటిల్ అయిపోతున్నారు. ఇక్కడ ఏంటి, పేరెంట్స్ సిక్కైనా ఎవరో తెలిసిన వాళ్ళు, ఫ్రెండ్స్, నేబర్స్, ఇట్లా దగ్గర చుట్టాలు అయ్యో అని ఎంతవరకు వస్తారు, వాళ్ళు చూస్తున్నారు పిల్లల్ని, పేరెంట్స్ని. తప్పితే పిల్లలు మాత్రం రావట్లేదు, వాళ్ళకి వచ్చి పేరెంట్స్ని సర్వ్ చేయాలి, వాళ్ళకి సేవ చేయాలి, ఇట్లాంటివి మాత్రం లేదు. సో మన ఇండియన్ కల్చర్లో, మన ఇండియన్ ఎఫెక్షన్ అండ్ బాండింగ్ అనే దాంట్లో అంటే పేరెంట్స్ ఎంత ఇంపార్టెంట్, పేరెంట్స్ పిల్లలకి ఎట్లా సేవ చేస్తారు, ఇవన్నీ చూసుకుంటూ వస్తే ఈ వాల్యూస్ ఎందుకు తగ్గుతున్నాయి, బికాస్ ఆఫ్ దిస్ కైండ్ ఆఫ్ క్రేజ్, ఫారిన్ కంట్రీస్ స్టడీస్, జాబ్స్, ఈ క్రేజ్ వల్ల ఇక్కడ వాల్యూస్, ఎథిక్స్, మోరల్స్, వాల్యూస్ అన్నీ తగ్గిపోతున్నాయి. సో ఇక్కడ నేను ఎన్నో ఎగ్జాంపుల్స్ చెప్పొచ్చాను, నేను నా కళ్ళతో చూసిన ఎగ్జాంపుల్. వాళ్ళ కొడుకు ఇక్కడ ఒక పర్సన్ అడ్మిట్ చేస్తే 15 days సీరియస్గా ఐసీయూలో ఉన్నాడు, ఆయన ఫ్యామిలీ మెంబర్స్తో మాట్లాడుతున్నాడు, అన్నీ చేస్తున్నాడు, గుర్తుపడుతున్నాడు, మాట్లాడుతున్నాడు. కానీ ఫారెన్లో ఉన్న కొడుకు
వస్తే వాడిదే కూడా మాట్లాడుకోవాలని ఈయనకు అనిపిస్తుంది. అక్కడ కూడా రకరకాల డిస్టర్బెన్స్ ఉంది, వారని ఇజ్రాయెల్ వారని అదని, దానివల్ల ఫ్లైట్స్ అన్ని బుక్ కాక ఆయనకి బుక్ కావడానికి టికెట్ 15 days పట్టింది. కానీ ఈ లోపల ఏంది, ఈ పర్సన్కి వెంటిలేటర్ పెన్ పెట్టి సీరియస్ కండిషన్లో ఉంది. కరెక్ట్ అక్కడ ఫ్లైట్ ఎక్కే టైంకి ఒక 1 hour ముందు ఇంకా ఫ్లైట్ ఎక్కుతాడు అబ్బాయి అనగా ఈయన చనిపోయాడు వాళ్ళ ఫాదర్. సో ఈయన ఏం చేసాడు, ఆ లక్షల్లో సంపాదించుకొని ఈ పర్సన్కి కోట్లలో ఉన్నాయి, కోట్లలో ఉన్న కోట్లలో బిల్డింగ్లు ఉన్నా ఆయనను కాపాడగలిగిన ఆస్తులు ఆయన వెంట పెట్టుకొని పోయిందా. వాళ్ళ ఇంట్లోనే ₹1,00,00,000 బంగారం ఉంటుంది, మరి ఆ ₹1,00,00,000 బంగారం ఈయన కాపాడగలిగిందా. మరి అదే పిల్లోడు ఫారెన్ పోయి మరి లక్షల్లో కోట్లలో సంపాదిస్తాను, ఇప్పుడు వాళ్ళ ఫాదర్కి టైంకి వచ్చి చూడగలిగిందా, అటెండ్ కాగలిగిందా, లేదు. మరి ఇవన్నీ మనం క్వశ్చన్ చేసుకోవాలి కదా. ఏంటి ఫారెన్ క్రేజ్, ఎందుకు బయటికి పంపించాలి, ఎందుకు మన ఇండియాలో లేదా, బతుకుదెరువు ఇక్కడ లేదా, ఎంప్లాయ్మెంట్ ఇక్కడ లేదా, ఇక్కడ సంపాదించుకోలేమా. అదే ల్యాక్స్ కొంచెం అక్కడ 4 లక్షలు సంపాదిస్తే ఇక్కడ 2 లక్షలు సంపాదిస్తామేమో, కానీ ఎంత పీస్ఫుల్గా ఎంత సాటిస్ఫాక్షన్తోనో మన ఫ్యామిలీకి మన పేరెంట్స్కి మన వాళ్ళకి మనం టైం ఇస్తూ ఇక్కడే బతికితే ఆ సాటిస్ఫాక్షన్ ఎట్లుంటుంది. మరి ఇది ఎందుకు గమనిస్తలేరు అందరూ. ఇది మన ఒక్క జస్ట్ ఇక్కడ హైదరాబాద్ లేకపోతే తెలంగాణలో మ్యాటర్ కాదండి, మన ఇండియాలో ప్రతి ఒక్కరికి ఇది అర్థం కావాలి, ఈ పాయింట్ ఇది ఆలోచించమనే నేను చెప్తున్నాను. ఇంకో ఫ్యామిలీ చూడండి, ఎగ్జాంపుల్ మా ఫ్రెండ్ వాళ్ళ హస్బెండ్కి క్యాన్సర్ వచ్చింది, ముగ్గురు కొడుకులు ఫారెన్. ఈమె ఎంతో కష్టపడి ఎంతమంది చుట్టాలు ఈరోజు హెల్ప్ చేస్తారు, రేపు ఇంకోరు హెల్ప్ చేస్తారు, అట్లా అందరినీ అడిగి హెల్ప్ తీసుకొని ఆ మొక్కతో ఎంత సఫర్ అయింది. సిక్ హస్బెండ్ని తిరిగి లాస్ట్కి హోప్స్ వదిలిస్తే డాక్టర్స్ ఇంకా బతకడు అని చెప్పినాక వాళ్ళు టికెట్ బుక్ చేసుకొని వచ్చే వరకు వాళ్ళ ఫాదర్ కోమాలో వెళ్ళిపోయాడు. పిల్లలు అందరూ ఫారెన్స్ వచ్చేసరికి ఫాదర్ దగ్గర లాస్ట్ మూమెంట్లో మాట్లాడుకోవడం లేదు. పేరెంట్గా వాళ్ళు ఎంత ప్రేమ పేరెంట్స్ అంటే, కానీ ఏం లాభం, చూపించుకోగలిగినారా, మాట్లాడగలిగినారా, లాస్ట్ ఏంటి వాళ్ళ నాన్న దగ్గర మాట్లాడగలిగినా లేదు. వాళ్ళు ఇక్కడ వచ్చే లోపల ఆయన కోమాలో ఉన్నాడు, కోమాలో ఉండి 3 days చనిపోయాడు. సో ఇలాంటి ఎగ్జాంపుల్. ఇంకోటి ఇంకా దారుణమైన ఎగ్జాంపుల్ ఏంటంటే, ఆయన ఒకటే కొడుకు, వాళ్ళ వైఫ్ చనిపోయింది, ఆ కొడుకు ఫారెన్లో ఉన్నాడు, చాలా ఇంపార్టెంట్ జాబ్, ఆయన కొన్ని కోట్లలో ఇన్కమ్ ఉంది. ఇక్కడ వీళ్ళ ఫాదర్ కూడా చాలా ఆస్తులు ఉన్నాయి. సడన్గా సిక్ అయినా ఒక 3 days ఐసీయూలో పెట్టినారు, చనిపోయాడు. 3 days ఐసీయూలో ఉన్నప్పుడే ఇన్ఫార్మ్ చేసిండు వాళ్ళ కొడుకుకి, కానీ కొడుకు నాకు 20 days వరకు కుదరదు, నేను రాలేను ఇండియాకి అని చెప్పాను. సరే ఈ 3 days అయింది, ఈయన చనిపోయాడు. అక్కడ దగ్గర చుట్టాలు వాళ్ళు వీళ్ళు వచ్చి కొంతమంది ఉన్నంతలో 10-20 మంది వచ్చి ఆయన ఫ్యూనరల్ కంప్లీట్ చేశాడు. తర్వాత ఒక 20 days తర్వాత కొడుకు వచ్చాడు. అంటే కొడుకు వచ్చి దేనికి, ఆస్తి లెక్కలు చూసుకోవడానికి. ఇంకా వాట్ ఇల్లు ఈ 20 days తర్వాత వచ్చి ఏం చేస్తాడు, కనీసం చచ్చిపోయిన రోజు కూడా అందలేని కొడుకు. అంటే ఈ ఫారిన్లో సెటిల్ అయినంత మాత్రాన మేము గ్రేట్, మనీ గ్రేట్, మా సంపాదన గ్రేట్, మా ప్రాపర్టీస్ గ్రేట్ ఇవే చెప్పుకోవడానికే కానీ హ్యూమన్ వాల్యూస్ ఎక్కడున్నాయి, హ్యూమానిటీ ఎక్కడుంది. ఇంకో కేసు చూస్తామండి, నేను మా చుట్టాలు చనిపోతే వెళ్ళాను గ్రేవైడ్కి. అక్కడ ఏంటంటే మరీ దారుణం, ఎవరు లేరు ఆయనకి, ఫారెన్లో 2 పిల్లలు ఉన్నారు, వాళ్ళకి రావడానికి కుదరలేదు. సడన్గా ఫాదర్ చనిపోయాడు. ఆ ఫాదర్కి ఏజ్ ఎక్కువ ఉంది, 75, కాబట్టి ఫ్రెండ్ సర్కిల్ కూడా అంతా లేరు, ఆయన చూసేవాళ్ళు అంతంత మాత్రం. ఆయన హెల్దీగా యాక్టివ్ ఉన్నాడు కాబట్టి ఏం కాదనుకున్నారు. కానీ సడన్గా ఆయన చనిపోతే వాళ్ళ 3 ఫ్రెండ్స్ ఆయన మోసి లాస్ట్కి ఆ ట్రక్ డెడ్ బాడీని మోసే ట్రక్ డ్రైవర్ ఉంటాడు కదా, ఆ ట్రక్ డ్రైవర్ 4th person. ఆయన బాడీని మోసుకొచ్చి ఆ గ్రేవ్ యార్డ్లో వాళ్ళు ఇష్టం వచ్చినట్టు కట్టెలు అవన్నీ అదడిదని పేరు చేసి ఏ ఫార్మాలిటీ చేయకుండా జస్ట్ దండాలు పెట్టుకొని కాల్ చేసినారు ఇక్కడ బాడీ. మరి ఏం లాభం, ఆయన కూడా కోట్లలో ఉన్నాయి, అక్కడ పిల్లల కోట్లలో ఆస్తులు ఉన్నాయి. సో ఇట్లాంటివి మన ఇండియాలో కొన్ని వందలలోనో వేలలోనో లక్షలలో ఫ్యామిలీ సఫర్ అవుతున్నారు. అంటే కొంతమంది పేరెంట్స్ ఇష్టంగా పిల్లల్ని వాళ్ళ ఇష్టానికి మనం వ్యతిరేకించొద్దు, వాళ్ళకి ఎంకరేజ్ చేయాలి అని కొంతమంది పంపించి సఫర్ అవుతున్నారు. కొంతమంది ఏమో షాన్కి పోయి ఫోజులకి పోయి ఫారెన్కి పంపించుకుంటూ పిల్లల్ని ఈ విధంగా ప్రాబ్లమ్స్ అన్నీ ఫేస్ చేసుకుంటూ ఫ్యామిలీస్ నాశనం అవుతున్నాయి. అంటే మీకు ఎంతైనానండి, అదే ఒక బీద ఫ్యామిలీ తీసుకోండి, మామూలుగా ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, ఏ ఫారెన్కి పోరు ఏం పోరు, అక్కడ 2 పిల్లలు అనుకో లక్షణంగా వాళ్ళే ఇంట్లోనే ఉంటారు, పేరెంట్స్కి ఏమైనా చూసుకుంటారు, దగ్గరే ఉండి అటెండ్ అవుతారు, బాధ ఉన్నప్పుడు షేర్ తీసుకొని బాధపడతారు,
హ్యాపీగా ఉన్నప్పుడు అందరు షేర్ చేసుకొని హ్యాపీగా ఉంటారు. కానీ మా ఫ్యామిలీ నా పిల్లలందరూ ఒకటే దగ్గర ఉన్నారు అనే ఆ పేరెంట్స్కి వచ్చే సాటిస్ఫాక్షనే వేరే. వాళ్ళకి కోట్లలో ఆస్తి లేకపోయినా కొంచెం ఎవరికి ఎంత కావాలండి, మా అంటే ఒక సొంత ఇల్లు ఉండాలి, మీకు ఒక ₹1,00,00,000 1,50,00,000 పోనీ ఆస్తి అమ్ముకున్నాను, మీకు ట్రీట్మెంట్ తీసుకున్నా కూడా కోట్లలో ఉన్నా కూడా మీ ప్రాణాలు కాపాడుకోగలరా? కాదు కదా. అఫ్కోర్స్ చాలామందికి యాక్సిడెంట్స్ అవుతుంటాయి, ఇంకేమేమి అవుతుంటాయి, ఫారిన్ పోకపోయినా పోయినా చచ్చిపోతారని మీరు క్వశ్చన్ వేయచ్చు. కానీ ఇట్లాంటివి కూడా మనం అవాయిడ్ చేయొచ్చు కొంచెం థింక్ చేస్తే, బ్రాడ్ మైండ్తోన. అంటే ఎంతవరకు మన ఇండియన్ కల్చర్కి ఇంపార్టెన్స్ ఇస్తూ, మళ్ళీ ఫారిన్ కల్చర్కి ఫారిన్ దానికి ఇంపార్టెన్స్ ఇస్తూ, అదే కరెక్ట్, మేము అక్కడ పోతే గ్రేట్ అనే ఫీలింగ్తో ఒక ఫాల్స్ ప్రెస్టేజ్తో కాకుండా కరెక్ట్గా ఒక కరెక్ట్ మీనింగ్తో ఆలోచిస్తే మనం ఎక్కడ రాంగ్ వెళ్తున్నాం మన పేరెంట్స్కి అర్థమవుతుంది, గ్రాండ్ పేరెంట్స్కి అర్థమవుతుంది. సో ఇక్కడ అందరు రెక్టిఫై చేసుకుంటే ప్రతి ఒక్కరు వాళ్ళ ఓన్ కంట్రీలో ఉండి ఎంత హ్యాపీగా ఉండొచ్చు అనేది గమనిస్తారు. సో మీకు నా మాటలు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.